మనం 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి స్టార్ట్ చేద్దాము. ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. సద్గురుం బ్రహ్మ విద్వరం. మనం అధ్యాత్మ రామాయణం చేస్తున్నాం కాబట్టి ఈ మొదటి శ్లోకాన్ని ఒకసారి చదువుదాము. తప్పుడు చెప్పు. సారీ, చూడండి. యః పృథివీ భరవారణాయ దివిజైః యః పృథ్వీ భరవారణాయ దివిజైః సంప్రార్థితశ్చిన్మయః సంప్రార్థిత చిన్మయః సంజాతः పృథివీతలే రవికులే సంజాతః పృథ్వీతలే రవికులే మాయామనుష్యో వ్యయः మాయా మనుష్యో అవ్యయః నిశ్చక్రం నిశ్చక్రం హతరాక్షసः పునరగాద్ నిశ్చక్రం హత రాక్షసః పునరగాత్ బ్రహ్మత్వమాద్యం స్థిరాం బ్రహ్మత్వమాద్యం స్థిరాం కీర్తిం పాపహరాం విధాయ జగతాం కీర్తిం పాపహరాం విధాయ జగతాం తం జానకీశం భజే. తం జానకీశం భజే. మనం ఇది 6వ సర్గలో చదువుతూ ఉన్నాము. అంటే ఇది చివరి సర్గ. ఏం పరశ శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకొని అయోధ్య నగరానికి వాపసు వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో పరశురాముడు ఎదురయ్యారు. పరశురాముడు ఎదురయ్యి ఆయన ఏంటంటే ఆయనకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి? ఈ క్షత్రియులు ఈ భూమి మీద అరాచకం చేస్తున్నారు కాబట్టి వారిని మొత్తాన్ని తొలగించాలి అని. అందువల్ల ఆయనకిచ్చిన పద్ధతిలో ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ శ్రీరామచంద్రునికి ఒక కొత్త క్షత్రియుడు వచ్చారు. ఆయన ఇట్లా శివధనుసుని విరిచారని చెప్పగానే ఎందుకు విరిచారో తెలియదు, ఏమైందో తెలియదు. కానీ శివధనుసుని విరవడము అంటే ఒకవేళ అది చెడుగా చేశారేమో అన్న ఉద్దేశంతోనో దేనితోనో ఆయన వచ్చి భగవంతుడిని శ్రీరామచంద్రుడిని తో ఆయన కొంచెం దుర్భాషలాడి చెడుగా మాట్లాడి ఆయనతోటి తనతో యుద్ధం చేయడానికి పిలిచారు. యుద్ధం చేయడానికి పిలిచారంటే ముందు తనకి యుద్ధానికన్నా ముందు నువ్వు అర్హత చూపించుకోవాలి అంటే ఇదిగో విష్ణు ధనస్సు ఉంది, విష్ణు ధనస్సును ఎత్తగలిగితే విధిని సంధించగలిగితే అప్పుడు నీతో యుద్ధం చేస్తానని అన్నారు. అంటే శ్రీరామచంద్రుడు వెంటనే సునాయాసంగా విష్ణు ధనుసుని ఎత్తి బాణం సంధించి నా బాణం ఊరికే పోదు, ఎక్కడికి ఇది ఎవరికి ఎక్కడ వేయాలి ఈ బాణాన్ని
అని చెప్పేసి అడిగేసరికి ఆయనకు వెంటనే ఆయనకు ఆయన గతం గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? విష్ణుమూర్తే తన అంశను పరశురాముడికిచ్చి, ఇదిగో నా అంశతోటి, నా తేజస్సుతోటి నువ్వు ఆహ్, ఈ భూభారాన్ని మొత్తం తొలగించమని చెప్పారు. ఎందుకంటే ప్రతి అవతారంలోనూ భూభారం తొలగించడం ఒక ముఖ్య ఉద్దేశ్యం. అప్పుడు క్షత్రియులే అంటే ఎవరినైతే ఇప్పుడు ప్రజలను రక్షించే క్షత్రియులే ఆ ప్రజల్ని ఈ హింస పెడుతుంటే వాళ్ళని సైతం రూపుమాపాలి. అది అందువల్ల ఆ కార్యం పరశురాముడికిచ్చారు. ఇప్పుడు భగవంతుడే భూమి మీదకొచ్చారు. కాబట్టి ఇప్పుడు పరశురాముడు అవసరం లేదు. ఓకే. అందువల్ల ఈ విషయం అంతా గుర్తొచ్చి ఆయన ఆహ్, పరశురాముడు ఆహ్, భగవంతుడు శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసుకుంటే, ఆయన తేజస్సు మొత్తం పరశురాముడిలో ఉన్న తేజస్సు మొత్తం ఏది విష్ణు తేజస్సు మొత్తం తిరిగి శ్రీరామచంద్రుడి శరీరంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇక పరశురాముడు అవసరం లేదు కాబట్టి. అప్పుడు ఆయన పరశురాముడు శ్రీరామచంద్రుడు ప్రార్థన మొదలుపెట్టారు. ఈ ప్రార్థనలో మనం 36 శ్లోకం వరకు పోయిన వారం చూసాము. ఆహ్, కానీ ఈ ఆహ్, ఒకసారి కొంచెం అటు కొంచెం ఓవర్‌లాప్ అయితుంది. మనం మళ్ళీ ఒకసారి 35 నుండి మళ్ళీ చూద్దాం. ఏమన్నారు? యావద్దేహం 35వ శ్లోకంలో యావద్దేహం మనః ప్రాణ బుద్ధి ఆదిష్వ అభిమానవాన్ తావత్ కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖ ఆది భాగ్ భవేత్. ఇది నేనంటే అది పదాల్ని విడదీసి చదువుతున్నాను. ఎందుకంటే కొంచెం అంతో ఇంతో అర్థమవుతుందని. ఎప్పటివరకైతే దేహము, మనసు, ప్రాణము, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి నాకు అని చెప్పేసి అనుకుంటామో, అప్పటి వరకు ఏమవుతుందంటే, ఇది నాది, ఇది నేను అనుకునేటప్పుడు ఏమవుతుంది, నాకు కర్తృత్వ, భోక్తృత్వ భావనొస్తుంది. మనకు ఈ కర్తృత్వ, భోక్తృత్వ భావన అంటే ఏమిటనేది మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాము. కానీ ఎందుకంటే ఈ వేదాంతంలో ఇవి చాలా ముఖ్య అంశాలు. అందుకని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం రిపీట్ చేస్తాను. ఓకే. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని అంటే స్థూల శరీరం నేనెప్పుడు కూడా నేను గాని, మీరెవరు కూడా గాని, ఈ శరీరం నేను అని మనం ఎప్పుడు అనుకోము. కానీ నా నాలో అన్నప్పుడేంటి? నాలో ఎంత ఎంత మంచితనం ఉందో మీకు తెలుసా? నాలో ఏమేమి ఆలోచనలొస్తున్నాయో మీకు తెలుసా? అని మీరు అన్నప్పుడు ఏమవుతుంది? ఆ నా అనేది నేను కాదు నా మనస్సులో. హ్మ్. అప్పుడేమైంది? నేను కాని మనస్సును నా మీద ఆరోపించుకుంటున్నాను. హ్మ్. నేనే అని అనుకుంటున్నాను. అంటే మనసు నేను కాదు. అయినా గాని నేను అనుకుంటున్నాను. మనసు ఏమిటి? ఈ సూక్ష్మ శరీరం. ఇలా మనం ఏంటంటే ఒక్కోసారి సూక్ష్మ శరీరంతో చెప్తాము. ఒక్కోసారి స్థూల శరీరంతో కూడా మనం చేస్తాం. ఏంటి? నాకు దెబ్బ తగిలిందంట. నాకు దెబ్బ తగిలింది అంటే నా కాలుకి దెబ్బ తగిలింది. కాలు ఈ స్థూల శరీరంలో భాగం. కానీ ఈ స్థూల శరీరానికి దెబ్బ తగిలితే మేమేం చెప్తాం? నా కాలుకి దెబ్బ తగిలిందని అంటే నాకు దెబ్బ తగిలిందని అంటాం. అలా స్థూల శరీరమే కానియండి, సూక్ష్మ శరీరమే కానియండి, నాకు కొంచెం ఆయాసంగా ఉంది. అంటే నా ప్రాణాలతోటి నేను ప్రాణం అంటే ప్రాణవాయువుతోటి నేను దాని మీద అది నేనని అనుకుంటున్నాను. ఇలా దేహము, మనసు, ప్రాణము, బుద్ధి వీటన్నిటి మీద ఏమవుతుంది అంటే, మనకు అభిమానం ఉన్నంత వరకు ఏమైతుంది, ఈ శరీరం ఏం చేసినా గాని నేను చేశాననుకుంటాం. ఈ మనసు ఏది ఆలోచించినా నేనే చేశాను అంటే నేనే ఆలోచించాను అనుకుంటాం. ఈ తద్వారా ఏమైతది, ఈ శరీరానికి ఏం కష్టం వచ్చినా గాని నాకే కష్టం వచ్చిందనుకుంటాము. ఈ శరీరానికి ఏ సుఖం వచ్చినా నాకే సుఖం వచ్చిందనుకుంటాం. దీన్ని కర్తృత్వ అంటే చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కర్తృత్వ భావన అంటాము. అనుభవించేది ఏదైతే ఉంటుందో వాటిని భోక్తృత్వ భావన అంటాము. ఈ ఎప్పటి వరకైతే ఈ శరీరం నా నేను అని అనుకునే బుద్ధి ఉంటుందో అప్పటి వరకు ఈ కర్తృత్వ, భోక్తృత్వ భావాలుంటాయి. కర్తృత్వ, భోక్తృత్వ భావాలున్నప్పుడు ఏమైతుంది?
మనసు సంతోషపడితే నేను సంతోషపడతాను. మనసుకు కష్టమైతే నేను కష్టపడ్డట్టుగా అనిపిస్తుంది. అందువల్ల ఏమైతుంది? సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తుంటాం. ఎవరు? ఈ శరీరం నేను అనుకున్నప్పుడు, ఈ మనసు నాది అనుకున్నప్పుడు మనసు కష్టమైతే నాకు కష్టమైంది. లేకపోతే శరీరానికి కష్టమైతే నాకు కష్టమైంది. అయితే నిజం నిజమేమిటి? అన్నారు ఆత్మనః అంటే ఆత్మలో సంసృతిర్నాస్తి బుద్ధేర్జ్ఞానం న జాతీతి. అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మకు జననమే లేదు. జననమే లేనప్పుడు మిగతా ఇప్పుడు మనం పోయిన వారం ఇది షడ్వికారాలు మాట్లాడుకున్నాం. షడ్వికారాలు అంటే ఏమిటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే అని ఇలా చెప్పుకున్నాం. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. అంటే పుట్టుక నుండి మొదలైతే మరణం వరకు ఉన్న 6 అవస్థలు. ఏది? పెరగడము, మారిపోవడము, తగ్గిపోవడము ఇవన్నీ. పుట్టుకే లేనప్పుడు మిగతా అవన్నీ లేవు. ఆత్మలో పుట్టుకే లేదు అన్నప్పుడు ఆత్మలకు మిగతా అవేమీ లేవు. అయితే ఈ బుద్ధిలో బుద్ధి ఏదైతే ఉందో ఇది ఆత్మలో బుద్ధి అనేది లేదు. ఓకే. బుద్ధి మన సూక్ష్మ శరీరంలో భాగం. అందువల్ల ఏమవుతుంది అంటే బుద్ధిలో ఉండే జ్ఞానం అంటే ఇప్పుడు మామూలుగా మనం నీకు జ్ఞానం లేదా? నీకు బుద్ధి లేదా? అనేది 2 పర్యాయపదాలుగా మాట్లాడతాం. అంటే సినానిమస్‌గా మాట్లాడతాం. హ్మ్. దానికి దీనికి పెద్ద తేడా ఏం కనబడదు. కానీ ఏమిటి అంటే వేదాంతం ప్రకారము బుద్ధి వేరు, జ్ఞానం వేరు. ఓకే. బుద్ధికి జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ జ్ఞానం నిజమైన జ్ఞానం లేదు. హ్మ్. ఎందుకు? జ్ఞాన స్వరూపం పరబ్రహ్మ స్వరూపము. బుద్ధి ప్రకృతితో చేయబడింది బుద్ధి. అయితే కా దానివల్ల ఏమైందంటే అందులో అవివేకం మూలంగా అవివేకాత్ ద్వయం యుంక్త్వా సంసారీతి ప్రవర్తతే. ఈ జ్ఞానాన్ని, బుద్ధిని మనం కలిపేస్తున్నాం ఏదో కారణం మూలంగా. ఆత్మను, బుద్ధిని కలిపేస్తా ఉన్నాం. ఆత్మను బుద్ధిని వీటిని కలిపేసరికి నేనే ఆహ్, ఇది అని చెప్పేసి అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా! స్థూల శరీరం, సూక్ష్మ శరీరం నేనే అనుకోని వీటిని కలపడం మూలంగా మనకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు 37వ శ్లోకంలో ఏం చెప్పారు? జడస్య చిత్సమా చిత్సమాయోగాత్ చిత్వం భూయాత్ చిత్తేస్తథా జడసంగాత్ జడత్వం హి జలాగ్నోర్మేలనం యథా. ఏమవుతుంది అంటే ఇప్పుడు నీళ్లు కాచామనుకోండి. ఇప్పుడు అంటే నీళ్ళని మనం డైరెక్ట్ కాయలేం. ఓకే. సో, ఏం చేస్తాము? ఒకవైపు మంటుంది. నీళ్ళు ఒక గిన్నెలో పోసాము. నీళ్ళు పైనున్నాయి. అయ్యేసరికి ఏమైంది అంటే చల్లటి నీళ్ళు తీసుకొచ్చేసి ఆహ్, స్టవ్ మీద పెట్టామనుకోండి. అంటే బాగా ఇప్పుడు చల్లటి నీళ్ళు తీసుకొచ్చి పెడితే, ఆ వేడి కూడా కాసేపు ఒక క్షణం తగ్గిపోతుంది. హ్మ్. అంటే నీళ్ళెంత ఎంత ఎంత చల్లగా ఉన్నాయి, ఎన్ని నీళ్లున్నాయన్న దాన్ని బట్టి. అలాగే కాసేపటి తర్వాత నీళ్లు వేడెక్కడం మొదలుపెడతాయి. అయితే ఏమైంది? దీన్నేమంటున్నాము అంటే ఆ చల్లటి నీళ్లు ఆ అగ్ని యొక్క వేడిని తీసుకుంటుంది. ఆ వేడి నిప్పు యొక్క వేడి, ఆ అగ్ని యొక్క వేడి టెంపరరీగా ఈ నీళ్ళ యొక్క చల్లదనాన్ని స్వీకరిస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది. తర్వాత అప్పుడు మళ్ళీ మీరు అది నీళ్ళది ఆ గిన్నెని తీసి పక్కకు పెడితే కాసేపట్లో నీళ్ళు చల్లారిపోతాయి. ఓకే. కాకపోతే ఏంటంటే, ఆ 2 ఉన్నంత సేపు ఏమైతుందంటే, దగ్గరగా ఉన్నంత సేపు దీని గుణాలు దానికి, దాని గుణాలు దీనికి కొంచెం వచ్చినట్టు కనబడుతున్నాయనమాట. అలాగే ఏమైతుందంటే, ఈ బుద్ధిను, ఆత్మ 2 దగ్గరగా ఉండేసరికి ఏమైతుంది, ఆత్మకు బుద్ధి ఉన్నట్టు లేదా బుద్ధినే మనం ఆత్మ అనుకోవడం. బుద్ధిని ఆత్మ అనుకోవడం అంటే నాకొక ఆలోచనొచ్చింది. అంటే ఆహ్, నేను అంటే ఇప్పుడు మామూలుగా నేనంటే ఏమనుకుంటాం, నా మనసు ఏదైతే ఉందో అదే నేననుకుంటాం. నా బుద్ధి ఏదైతే ఉందో అదే నేననుకుంటాం. అది దీని ద్వారా ఏమైతుంది అంటే ఆత్మ యొక్క ఇది ఆత్మలోని ఈ చైతన్యం బుద్ధికి అంటుకోవడం మూలంగా, బుద్ధి మూలంగా శరీరం కదలడం మొదలుపెట్టింది. బుద్ధి, మనసు వీటి మూలంగా. హ్మ్. ఇది అంటే ఏమిటి? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారాయన? ఒకటి 2 కారణాలు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాలన్నీ ఎందుకున్నాయంటే, మనకు వేదాంతం నేర్పించడానికి ఒకటి.
ఈ శ్లోకాలు ఈ ఆ, పరశురాముడు రామచంద్రుడికి ఎందుకు చెప్పారు? అవసరం ఏమొచ్చింది అంటే, భగవాన్, నీవు చైతన్య స్వరూపుడవు. నువ్వు చైతన్య స్వరూపం కాబట్టి నీలో ఎలాంటి ఇది లేదు. కానీ ఈ నేనేదైతే అనుకుంటున్నానో నాకు ఇంకా అంతో ఇంతో మోహంలో ఉన్నాను. మోహంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నా నేను? ఈ మనోబుద్ధి చిత్తాంకారాలు, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ శ్లోకంలో, ఇది యావత్ దేహ మనః 35 శ్లోకంలో, యావత్ దేహ మనః ప్రాణ బుద్ధ్యాదిశ్వ విమానవాన్, నేను అలా ఉన్నాను. ఈ దేహం నేను, మనసు నేను, ప్రాణం నేను, బుద్ధి నేను. అందుకే నువ్వెవరివి? నాతో పోటీ వచ్చావు, నా పేరు పెట్టుకున్నావు. పేరు అనేది ఈ శరీరానికి పెట్టిన పేరు నా పేరు అని చెప్పేసి నేను గర్వపడతా ఉన్నాను. ఉం? కాకపోతే నీవు చైతన్యంవి, నేను జడం. కాబట్టి ఉం? ఏం చేయాలి? ఏం చేయాలి? అందుకని నేను ఒకటి నిన్ను అడుగుతాను. ఏమడుగుతాను? 38వ శ్లోకం చెప్తాను. యావత్ తత్వ యావత్ త్వత్పాద భక్తానాం సంగ సౌఖ్యం న విందతి తావత్ సంసార దుఃఖౌఘాన నివర్తేన్నర సదా. యావత్ అంటే నేను ఉన్నంత వరకు, అంటే నాకు కుదిరినంత వరకు అంటే నేను ఉన్నంత వరకు. యావత్ అంటే ఇప్పుడు మామూలుగా యావత్ కాలం మరి ఎట్లా అంటాం కదా, అట్లా యావత్ అంటే ఉన్నంత కాలం మొత్తం కూడా, అంటే ఎల్లప్పుడూ కూడా. ఉం? త్వత్ అంటే మీ యొక్క పాద భక్తానాం, మీ పాదాలకు మీద నాకు భక్తి ఉండాలి. తద్వారా సంఘ సౌఖ్యం అంటే మీ పాదాలను ఎప్పుడు విడిచిపెట్టకుండా అలా పట్టుకొని ఉన్నాను కదా, అది సంగత్వం. దానివల్ల నేను సుఖాన్ని అనుభవించాలి. ఉం? తావత్ సంసార, అప్పటి వరకు అంటే ఎప్పటివరకు మీ కాళ్ళు పట్టుకుంటానో నేను, యావత్ అని వచ్చినప్పుడు తావత్ అని వస్తుంది. అంటే ఎప్పుడైతే, అంటే ఎంతవరకైతే. ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే అంటే ఏమంటాం? అప్పటి వరకు. అంటే అప్పుడు ఎప్పుడైతే అంటే దానికి మనం ఒక సెంటెన్స్‌లో, ఒక వాక్యంలో ఎప్పుడైతే అని వాడినప్పుడు అప్పుడు అని కూడా తర్వాత రావాల్సొస్తుంది. ఆ! లేకపోతే ఎప్పటి వరకైతే, అప్పటి వరకు అలా. అలాగే యావత్ అంటే ఎప్పటి వరకైతే, లేకపోతే నిరంతరం ఇది కాబట్టి అప్పటి వరకు, అంటే నేను నిరంతరం కూడా ఈ తావత్ సంసార దుఃఖ, హ్మ్, ఈ సంసార దుఃఖ, ఆ, అఘ, అఘ అంటే పాపం, దుఃఖౌఘ అన్న నివర్తే నరః సదా. అంటే మిమ్మల్ని ప్రార్థించే వాళ్ళకు, అంటే ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నారో వాళ్ళకి ఈ సంసారంలోని దుఃఖము అంటుకోదు, పాపము అంటుకోదు. ఉం? కాబట్టి కాబట్టి ఏం చేయాలి? నేను మీ కాళ్ళకు మీద భక్తి ఉండాలి అని అడిగారు. ఇప్పుడు భగవంతుడి కాళ్ళ మీద భక్తి ఒక్కోసారి ఏంటంటే, ఒక్కో చోట్ల భగవంతుడి హ్మ్, ఆహ్, నా కళ్ళెప్పుడు మీ కాళ్ళ మీదే ఉండాలి భగవాన్ అని కూడా ఒక్కోసారి భక్తులు కోరుకుంటూ ఉంటారు. కళ్ళు కాళ్ళ మీద ఉండడము, లేకపోతే భక్తి కాళ్ళ మీద ఉండడం ఎందుకు? అంటే ఏమిటి? అంటే దీని అర్థం ఏమిటి? ఓకే. ఇప్పుడు మామూలుగా, ఇప్పుడు మీ కుటుంబంలోనే కానియండి, మీ ఆఫీస్‌లోనే కానియండి, మీకు మీకు బాగా దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి. ఓకే. అంటే మీకు ఇష్టమైన వాళ్ళు. మీ ఇష్టమైన వాళ్ళు మీ మీ ముందుకొచ్చి కూర్చున్నారు. లేదా నిలబడ్డారు. హ్మ్. మీ ఇష్టమైన వాళ్ళు మీ ముందు కూర్చున్నా, నిలబడ్డా గాని, మీరు వాళ్ళతోటి మాట్లాడుతున్నా, వాళ్ళతోటి ఏది చేస్తున్నా గాని ఎక్కడ చూస్తారు? వాళ్ళ మొహం చూస్తారు. ఓకే. ఇప్పుడు మొహం చూసి మాట్లాడతాం. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ జూమ్ కాల్‌లో ఉన్నాను. జూమ్ కాల్‌లో అంటే నేనేదో వేరే ఊర్లో ఉన్నాను. మీరందరూ వేరే వేరే ఊర్లలో ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు నేను
ఇలా తిరిగి మాట్లాడుతున్నాను అనుకోండి, ఎటో మొహం ఇలా తిప్పుకొని మాట్లాడుతున్నాను అనుకోండి, అరే ఏంటి ఇతను నాతోటి ఆ, అంటే మాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని ఒక భావన వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన వాళ్ళకి ఏదో విషయం చెప్తున్నారు. విషయం చెప్తా ఉంటుంటే వాళ్ళు మొహం ఇంకెటో తిప్పుకొని ఉన్నారు. ఓకే. ఏం చేస్తారు మీరు? వెంటనే చెప్పడం ఆపేస్తారు. ఓకే. మాట్లాడడం ఆపేస్తారు. వాళ్ళు ఒక 5 సెకండ్ల తర్వాత, 15 సెకండ్ల తర్వాతో "అరే! ఏంటి వీళ్ళు మాట్లాడడం ఆపేసారని" చెప్పేసి అప్పుడు మీ ముఖం చూసినప్పుడు అప్పుడు మళ్ళీ మొదలుపెడతారు. ఇది మనం చేసే పద్ధతి. అలాంటప్పుడు మరి భగవంతుడు కూడా నాకెప్పుడు నీ మీద భక్తి ఉండాలి భగవాన్ అంటే, నేను నీ ముఖం చూస్తూ ఉండాలి భగవాన్ అనో, లేకపోతే నీ కళ్ళని చూస్తూ ఉండాలనో మనం కోరుకోవాలి. ఇప్పుడు మీ పాదాల మీదే నా ధ్యాస ఉండాలి అని అన్నారనుకోండి. అప్పుడేమైతుంది? ఇప్పుడు భగవంతుడు అంటే ఒకసారి ఊహించుకోండి. భగవంతుడు ఎలా నిలబడున్నాడు మీ ముందు. మీరు నిలబడున్నారు. మీరు ఆయన ముఖం చూడాలనుకుంటారా? కాళ్ళు చూడాలనుకుంటారా? మొహం చూడాలని అనుకుంటాం. మరి అలాంటప్పుడు కాళ్ళు ఎందుకు? ఇప్పుడు మన కళ్ళకి లెవెల్‌లో ఉన్న ఉన్న వాళ్ళని మనం చూడాలనుకుంటాం. మరి కాళ్ళు చూడాలని ఎందుకు అనుకుంటున్నాము? ఓకే. అంటే నాకు నా కళ్ళెప్పుడు మీ కాళ్ళ మీదే ఉండాలి. అంటే ఏంటి? అంటే ఎప్పుడైతే నేను భగవంతుడి కాళ్ళ మీద పడతానో, సాష్టాంగ నమస్కారం చేసి కాళ్ళ మీద పడతానో, అప్పుడు నా కళ్ళెక్కడుంటాయి? ఆటోమేటిక్‌గా కాళ్ళ మీద ఉంటాయి. అంటే ఏమిటి? నా నా కళ్ళెప్పుడు మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనంటే అర్థమేంటి? నేనెప్పుడు మీ పాదాల దగ్గర ఇలా సాష్టాంగ నమస్కారం చేసి ఉండాలి అని. కానీ సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి కాళ్ళకు దేవుడు అంటే భగవంతుడి కాళ్ళకి ఎప్పుడు అంటే ఏమిటి? భగవంతుడు ఇలా నిలబడి ఉన్నారు. మనం ఇలా అడ్డంగా ఉన్నాము. అంటే భగవంతుడి ముందు మనం ఏమీ లేదు అని. అంటే ఏమిటి? భగవంతుడి శరణులో మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం తొలగిస్తున్నాం. ఓకే. ఆ తొలగిపోయిన అహంకారం ఏదో టెంపరరీగా ఇట్లా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం గుళ్ళో వెళ్ళేటప్పుడు మన చెప్పులు బయట ఇప్పేసి వెళ్తాము. మళ్ళీ బయటికి రాగానే చెప్పులేసుకొని వస్తాం. ఓకే. అందులో తప్పేం లేదు. ఇప్పుడు ఆ రకంగా ఏదో టెంపరరీగా ఒక్క క్షణం నేను అహంకారాన్ని తీసేసి మళ్ళీ నేను తొడుక్కుంటానని గాదు. ఓకే. అహంకారాన్ని తీసేసి అలాగే ఉండిపోవాలి నేను. అహంకారం మొత్తం తొలగించుకోవాలి. అహంకారం మొత్తం తొలగించుకోవాలంటే ఇప్పుడు ఇది మనం సాధారణమైన అహంకారం కాదు మనం మాట్లాడేది. అంటే ఏది ఓహ్! వీడికెంత అహంకారం, వాళ్ళకెంత పట్టింపు అలాంటి అహంకారాలు గాదు. ఇవి మనం అనేది ఇది వేదాంత అహంకారం. అంటే నేను అనే భావనను మొత్తం తొలగించుకొని ఉన్నదంతా భగవంతుడే అని ఆయన ముందు మొత్తం మనల్ని మనం పూర్తిగా భగవంతుడు శరణు కోరుకోవడాన్ని ఇది ఈ ఆహ్, ఏది మీ పాదాల పైన అంటే మీ పాదాల మీద నేను ధ్యాస ఉంచాలి. అంటే ఇది అర్థం. అంటే ఏమిటి? నన్ను నేను మీకు పూర్తిగా ఆత్మ సమర్పణ చేసుకోవాలి అని. హ్మ్. అది. తర్వాత తత్సంగలబ్ధయా భక్త్యా యదా త్వాం సముపాసతే తదా మాయా శనైర్యాతి తానవం ప్రతిపద్యతే. తత్సంగలబ్ధయ ఎప్పుడైతే మీ యొక్క సంఘం లభిస్తుందో ఎలా వస్తుంది సంగత్వం? ఇప్పుడు ఇప్పుడు గుళ్ళో శ్రీ రామచంద్ర కళ్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్య యజమాని $1000. హ్మ్. ఇప్పుడు ఏం చేస్తాం? మనం $1000 కట్టి ముఖ్య యజమానిగా ఉన్నాం. ఇప్పుడేమైంది? మనకు భగవంతుడి దగ్గర కూర్చోడానికి కుదిరింది. అది బాహ్య ప్రపంచంలో భగవంతుడి విగ్రహానికి దగ్గరగా కూర్చున్నాం. కానీ నిజంగా భగవంతుడి సాంగత్యం ఎలా వస్తుంది? అంటే మన హృదయంలో భగవంతుడి మీద భక్తి ఎప్పుడైతే ఉంటుందో, ఆ భక్తి ద్వారానే భగవంతుడి సాంగత్యం మనకు లభిస్తుంది. హ్మ్. తత్సంగలబ్ధయా భక్త్యా యదా త్వాం సముపాసతే. ఓకే. ఇప్పుడు అలాగే ఒకవేళ అది మనకు లభించలేదనుకోండి.
అంటే ఇప్పుడు మరి ఆయనని మన హృదయంలో ఎలా తెచ్చుకుంటాము? ఎందుకంటే ఇప్పుడు ఉమ్, యా- ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఉన్నాడు. ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి ఆ, ఇది అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సంస్కారాలు కానీ లేకపోతే ఈ భగవంతుడి తత్వం గురించి కానీ ఏమీ నేర్పలేదు. తత్వం గురించి ఏమి నేర్పలేదు అంటే భగవంతుడి గురించి ఎప్పుడు చెప్పలేదు. ఆ అబ్బాయికి దేవుడు అంటే ఏమో తెలియదు. అలాంటప్పుడు ఆ బాబుకు భగవంతుడి అంటే భక్తి ఎలా వస్తుంది? రాదు. రానప్పుడు ఒకవేళ ఆ ఆ వ్యక్తి అంటే చిన్నప్పుడే కానివ్వండి, పెరిగిన తర్వాత కానీ ఒక భక్తుడికి పరిచయం అయ్యారనుకోండి. భక్తుడికి పరిచయం అయినప్పుడు ఏమవుతుంది? ఆ భక్తుడు చెప్తాడు. ఏంటి భగవత్ తత్వం ఇది ఇది బాబు, ఇది సంగతి, ఇది అని. చెప్పినప్పుడు ఏమైతుంది? ఈ భక్తుడు తన ఎక్స్‌పీరియన్స్, తన తన హృదయంలో ఉన్న విషయం, తన భావనలు మొత్తం అన్నీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ ఈ చి ఈ ఈ బాబు కన్విన్స్ అయినప్పుడు, ఈ భక్తుడి ద్వారా ఆ పిల్లవాడికి భగవంతుడి మీద భక్తి ఏర్పడుతుంది. హ్మ్. అది. అట్లా హ్మ్. తర్వాత తదా హ్మ్. మాయ శనైర్యాతి తానవం ప్రతిపద్యతే. ఎప్పుడైతే నీవు భగవంతుడి మీద మనకు భక్తి ఏర్పడిందో శనైః, శనైః అంటే ఇక్కడ శని భగవానుడిని కాదు. శనైః అంటే నెమ్మదిగా. హ్మ్. నెమ్మదిగా ఈ మాయ తొలగిపోతూ వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా హ్మ్. ఆహ్, ఆహ్, మీరు వాల్మీకినే తీసుకోండి. ఆయనకు భగవంతుడి గురించి ఏమీ తెలీదు. ఆయనకు ఇప్పుడు ఈ శ్లోకం చూడండి ఇప్పుడు. ఆయనకు భగవంతుడి మీద భక్తి ఎలా కలిగింది? ఒక భక్తుడి ద్వారా కలిగింది. ఎవరు? నారదుడు. నారద ముని మూలంగా వాల్మీకికి భగవంతుడి పైన భక్తి కలిగింది. కలిగిన తర్వాత ఆయనకి వెంటనే జ్ఞానోదయం మీద కాలేదు. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారు. ఆయన పేరే వ వల్ వ అది ఆయన తపస్సు చేసేటప్పుడు ఏమైంది? ఆ కఠోర తపస్సులో ఆయన శరీరం ఏమైతుందన్న సంగతి కూడా తెలియలేదు. ఆయన శరీరం చుట్టూ ఆహ్, పురుగులు మన పురుగులంటే మామూలుగా మనం టర్మైట్స్ అంటాం ఇక్కడ. అక్కడ చెద పురుగులు అలాంటివేవో మొత్తానికి అవన్నీ గూడు కట్టుకొని ఆయన చుట్టూ మొత్తం ఒక పుట్ట ఏర్పడిపోయి హ్మ్. గాని ఆయనకు తెలియలేదు. వాల్మీకం అంటే ఆ పుట్ట. ఆ పుట్టలో నుండి ఆయన బయటకొచ్చారు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యారు. అది ఎలా అయింది? తద్వారా కొన్ని కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని అంటే వందల సంవత్సరాల, వేల సంవత్సరాల నాకు తెలీదు కరెక్ట్‌గా. అన్ని సంవత్సరాలు అలా చేసినప్పుడు ఏమైంది నెమ్మదిగా ఆ మాయలో నుండి బయటికెళ్ళిపోయారాయన. మాయ నుండి బయటకు వచ్చేసి ఆయన వాల్మీకి రామాయణం రా ర ర అసలు ఒరిజినల్ రామాయణం రాయగలిగారాయన. హ్మ్. తత్స్వజ్ఞాన సంపన్నః సద్గురస్తేన లభ్యతే వాక్యజ్ఞానం గురోర్లబ్ధ్వా తత్ప్రసాదాద్ విముచ్యతే. హ్మ్. తతస్త్వజ్ఞాన సంపన్నః. ఎప్పుడైతే మనకు జ్ఞానం కావాలి అని అనుకుంటామో, ఓకే. అంటే జ్ఞానం కావాలి అంటే ఏంటంటే వివేకం రావాలి, వైరాగ్యము రావాలి, ముముక్షుత్వము రావాలి, తర్వాత శమాధి షట్క సంపత్తి కావాలి. ఇప్పుడు మనం వాల్మీకి గారిని తీసుకున్నాం కాబట్టి ఆయన్ని ఎగ్జాంపుల్‌గా వాడుకుంటాం. హ్మ్. ఎప్పుడైతే నారదుడొచ్చి నీ సంగతి ఏంటి? నువ్విట్లా అందరిని చంపుతున్నావు. హ్మ్. నీకేమవుతుంది తర్వాత ఏమైనా తెలుసా? నీ పాపంలో ఎవరు పాలు పంచుకుంటున్నారన్నప్పుడు ఆయనకు పోయి ఇంట్లో వాళ్ళని అడిగాడు. నేను అందరిని చంపి తీసుకొస్తున్నాను డబ్బులు. మరి నా పాపంలో నువ్వు పాలు పంచుకుంటా అంటే భార్య ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అప్పుడు ఆయనకు వివేకం వచ్చింది. అరే! నేను వీళ్ళ కోసం చేస్తుంటే వీళ్ళు నాలోని అంటే నా అర్చన కావాలి గానీ వీళ్ళెవరికీ నా పాపం పోదు. అలాంటప్పుడు నేను ఎందుకు ఈ పాపకార్యం చేస్తున్నాను వివేకం వచ్చింది. ఆ వివేకం నుండి ఏమైంది వైరాగ్యము వచ్చింది. ఆ వైరాగ్యం నుండి నేను సంసారం నుండి ఈ సంసార చక్రం నుండి బయటికెళ్ళాలన్న గాఢమైన ఇది వచ్చింది. దాన్ని ముముక్షుత్వం అంటారు. ఓకే. ఏదైతే మోక్షం కోసం
మోక్షం ఇచ్చతి. ఓకే. మోక్షాన్ని కోరుకుంటూ తీవ్రమైన కోరికతోటి మోక్షాన్ని కోరుకుంటారు, ఎవరైతే కోరుకుంటున్నారో వారిని ముముక్షువులు అంటారు. ఆ ముముక్షుత్వం వచ్చింది. మన అందరికీ ఈ మూడు వస్తాయి, అంతో ఇంతో. ఓకే. కానీ యాక్చువల్గా నేను అంటే ఆర్డర్ తప్పు చెప్పాను నేను. ఓకే. వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తి, తర్వాత ముముక్షుత్వం. ఈ శమాధి షట్క సంపత్తి అంటే ఇందులో ఆరు ఉన్నాయి. ఏమిటి? శమం అంటే మనస్సును కంట్రోల్ చేసుకోవడం శమం. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడం దమం. తర్వాత మనం ఉపరమ అంటే మన బాధ్యతలు మాత్రం మనం చేసుకొని వేరే వాటిని వేటిని పట్టించుకోకపోవడం ఉపరమ. శ్రద్ధ. శ్రద్ధ అంటే ఎవరి మీద శ్రద్ధ? నమ్మకం. ఎవరి మీద నమ్మకం? శాస్త్రం మీద, గురువు గారి మీద, భగవంతుడి పైన, నా మీద, నేను ఇది పొందుతాను అని, ఈ నాలుగు మీద శ్రద్ధ. తర్వాత తితీక్ష. తితీక్ష అంటే ఈ మార్గంలో నేను వెళ్ళేటప్పుడు నాకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఏమి ఇబ్బందులు వచ్చినా నేను వాటిని నేను జంకను, ఇది చేసుకోను, నేను ఈ మార్గంలో కంటిన్యూ అవుతాను అనేది తితీక్ష. సమాధానం అంటే ఆరోది. అది ఏంటది? చిత్త ఏకాగ్రత. ఓకే. ఇవన్నీ పెట్టుకొని అప్పుడు ఆ సాధన చేయాలి. చేసినప్పుడు ఏ మనకు మోక్షం వస్తుంది. అంటే ఆయన అవన్నీ చేసుకున్నారు. ఉమ్. ఆయన చేసుకున్నప్పుడు ఎలా అయింది అది? తత్ స్వజ్ఞాన సంపన్న సద్గురు స్థేన లభ్యతే. ఆయన రెడీగా ఉండేసరికి ఏమైంది? ఆ గురువు నారదుడు ఆయనకు, జ్ఞాన సంపన్నుడైన నారదుడు గురువుగా లభించారు. నారదుడు గురువుగా ఇప్పుడు నారదుడు మన జీవితంలో కూడా రావచ్చు. కానీ నాకు వివేకం లేనప్పుడు, నాకు వైరాగ్యం లేనప్పుడు, నాకు శమాధి షట్క సంపత్తి లేనప్పుడు, నాకు ముముక్షుత్వం లేనప్పుడు ఏమవుతుంది? ఆ నారదుడు వచ్చి నా జీవితంలో వచ్చి, నాయనా నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇది సరిగ్గా చేసుకో, దీని ద్వారా భగవంతుడిని చేరుకుంటానంటే, ఆ నారదుడిని నేను ఇంకొక సాధారణ మానవుడిలాగానే నేను ట్రీట్ చేసి, ఆయన మాటలు నేను పట్టించుకోను. ఓకే. అది అందువల్ల అంటే ప్రతి మనిషి ఇప్పుడు మామూలుగా భాగవతంలో చూస్తాం. ప్రహ్లాదుడికి జ్ఞానోదయం చేసి జ్ఞానం ఇచ్చింది ఎవరు? నాదుడే. ధ్రువుడికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? నారదుడే. ఎప్పుడైతే నాకు విష్ణు భగవానుడు నేను ఇది చేసుకోవాలని 6 ఏళ్ల పిల్లాడు దేశం నుండి, ఇంటి నుండి బయటపడి, నగరాన్ని నుండి బయటపడి అడవిలోకి పోతా ఉంటుంటే టక్కన నారదుడు ఏదో వచ్చి ఆయన చెప్పారు. వాల్మీకి కుటుంబం చెప్పిన వాల్మీకి కూడా నారదుడే. వ్యాసుడు కూడా మనసు ఉన్నప్పుడు భాగవతం రాయమని చెప్పింది నారదుడే. నారదుడు ప్రపంచ గురువు, విశ్వగురువు. అ- అదే నారదుడు వీళ్ళ దగ్గరికి కూడా వెళ్తారు, రాక్షసుల దగ్గర కూడా వెళ్తారు. వెళ్ళి వాళ్ళకు హితువు చెప్పారు. కానీ ఆ రాక్షసులు ఆయన మాటను పట్టించుకోరు. ఓకే. తద్వారా వాళ్ళకి వేరే దారిలో వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. ఇది మనకు మన మనసు శుభ్రంగా ఉన్నప్పుడు మనకు గురువు వెంటనే దొరుకుతారు. దొరికినప్పుడు ఏమైతుంది? ఆ గురువు వాక్య జ్ఞానం గురోర్లబ్ధ్వా తత్ప్రసాదాత్ విముచ్యతే. వాక్య జ్ఞానం. వాక్య జ్ఞానం అంటే ఏంటి? వాక్యం అంటే ఊరికే ఒక సెంటెన్స్. ఈ వాక్య జ్ఞానం ఇక్కడ ఏమంటున్నారు అంటే మహావాక్యాలు. మహావాక్యం అంటే ఏమిటి? తత్వమసి అనో, లేకపోతే అహం బ్రహ్మాస్మి అనో అట్లా. అది మహావాక్యం అంటే వాక్యం చిన్నదే, ఇంతే ఉండేది. తత్వమసిలో 4 అక్షరాలు. అహం బ్రహ్మాస్మిలో 5. ప్రజ్ఞానం బ్రహ్మలో 5. అయమాత్మ బ్రహ్మలో అందులో మాత్రం 6 ఉన్నాయి. 6 అక్షరాలు. కానీ వీటన్నిటిలోనూ ఏం చెప్తున్నారు? ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వే అనేది మహావాక్యం. వాక్యం చిన్నదే, కానీ అది అర్థం చేసుకోవాలి అంటే ఏంటి? దాని వెనక ఇది తీగ లాగితే డొంకంత కదిలింది అంటారు కదా! అట్లా చా చాలా వస్తాయి. ఓకే. వేదాంతం మొత్తం నేర్చుకోవాల్సొస్తుంది. అది దాని అర్థం కావాలంటే. అది గురువు గారి ద్వారా లభించినప్పుడు తద్వారా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఓకే. ఇప్పుడు వీటన్నిటికి మొదటి కారణం ఏమిటి? భక్తి. తస్మాత్ కాబట్టి 41వ శ్లోకం చెప్తుంది. తస్మాత్ త్వద్భక్తి విహీనం. ఒకవేళ మీ మీద భక్తి లేదనుకోండి, భగవంతుడికి భక్తి లేదనుకోండి, కల్పకోటి శతైరపి. ఓకే. కల్పము అంటే 4 యుగాలు.
సత్యయుగము లేక కృతయుగం అంటాం. రెండు రెండు ఒకటే. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, తర్వాత కలియుగము. ఈ 4 యుగాల్ని కలిపితే ఒక కల్పం అంటాం. ఇది సుమారుగా ఆహ్, 36 లక్షల సంవత్సరాలు ఏమో వస్తుంది లెక్క. నాకు కరెక్ట్ గుర్తులేదు. ఓకే. అది ఒక కల్పం. అలాంటి 100,00,00,000 కల్పాలైనా కూడా ఓకే. ఎప్పుడైతే భక్తి అనేది లేకున్నప్పుడు ఎన్ని కోట్ల కల్పాలైనా కూడా హ్మ్. ముక్తి శంక విజ్ఞాన శంక నైవం సుఖం తథా. వాళ్ళకి ముక్తి దొరకదు. వాళ్ళకి విజ్ఞానం, విజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అది దొరకదు. హ్మ్. అది దొరకకపోవడం వల్ల సుఖము లభించదు. అంటే సుఖం కేవలం అంటే ఏమిటి? మనకు ఇప్పుడు ఈరోజు నేను సుఖంగా ఉన్నాను అంటే ఏంటి? ఆ సుఖం ఏదో ఈ పరమాత్మ యొక్క సుఖంలో చాలా చాలా చిన్న బిందువు అంటే సముద్రంలో బిందువు కన్నా చిన్న సుఖం అన్నమాట. ఇప్పుడు తైత్తరీయ ఉపనిషత్తులో ఉంటుంది. బ్రహ్మానందం అంటే ఏమిటి అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఒక మనుష్యానందము, తర్వాత దేవానందము అలా అలా ఆనందానికి ఎలా గ్రేడేషన్ ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మానందం ముందు ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక ఆహ్, మహాసాగరం అంటే ఓషన్ ముందు ఒక నీటి బొట్టు కన్నా తక్కువ. ఇది మనకు లభించే సుఖం. ఆ నిజమైన సుఖం కావాలి అంటే ముక్తి లభించాలి. ఆ నిజమైన సుఖం లభించాలి అంటే బ్రహ్మజ్ఞానం దొరకాలి. అది అది కావాలంటే భక్తి కావాలి. అందువల్ల మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు? అతః అక్కడ అతః అని లేదు. అతస్త్వత్పాద యుగళే అని ఉంది. హ్మ్. అతః కాబట్టి హ్మ్. త్వత్పాద మళ్ళీ మీ పాదాలు. యుగళ. యుగళ అంటే 2. హ్మ్. ఇప్పుడు మామూలుగా పాటల్లో గూడా యుగళ గీతం అంటాం. యుగళ గీతం అంటే గళం ఇద్దరు కలిసి పాడింది యుగళం. హ్మ్. అలాగే మీ 2 పాదాల మీద భక్తిర్మే భక్తి అంటే నాకు భక్తి ప్రసాదించండి. ఎంతకాలం? జన్మ జన్మని. ఈ ఒక్క జన్మలోనే గాదు. ప్రతి జన్మలో అంటే నాకెన్ని జీవితాలున్నాయో నాకు తెలీదు. నేను ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ పుట్టాలో నాకు తెలీదు. భగవాన్ కానీ ఎన్ని సార్లు ఎన్ని సార్లు పుట్టిస్తావు అనేది నీ ఇష్టం. ఓకే. ఎప్పుడు మోక్షం ఇస్తావు అనేది నీ ఇష్టం. ఎందుకంటే నా కంట్రోల్‌లో లేదది. నేనడిగేది నిన్నొకటే. నీ కాళ్ళ మీద నాకు భక్తినుంచు చాలు. జన్మ జన్మని. స్యాత్ తద్భక్తిమతాం సంగో అవిద్యాయాభ్యాం వినశ్యతి. దాంతోటి ఏమైతుంది? హ్మ్. మీ భక్తులతోటి నాకు సాంగత్యం లభింపజేయి. మీ మీద భక్తినుంచేటట్టు చెయ్యి. తద్వారా నాకు విద్య వస్తుంది. ఇక్కడ విద్య అంటే అది బ్రహ్మ విద్య. ఆ! తద్వారా నా అవిద్య మొత్తం నశించిపోతుంది. హ్మ్. లోకే త్వద్భక్తి నిరతః తత్ ధర్మామృతవర్షిణః పునంతి లోకమఖిలం కిం పునః స్వకులోద్భవాన్. హ్మ్. లోకాన్ని లోకే అంటే లోకం. లోకే అంటే లోకంలో మీ మీద భక్తి ఉన్న వాళ్ళు హ్మ్. వాళ్ళేం జేస్తున్నారు? త్వద్భక్తి నిరత. నిరత అంటే ఎల్లప్పటికీ. త్వద్ధర్మ అమృతవర్షిణః మీ ధర్మాన్ని, మీ కీర్తిని, మీ యొక్క తత్వాన్ని హ్మ్. వాళ్ళు అమృత వర్షంలాగా జేస్తున్నారు. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి? మంచి చెడు ధర్మ, అధర్మ అని గాదు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ధర్మం ఒక్కోసారి ఏమంటాము? ఇప్పుడు ఉప్పు యొక్క ధర్మం ఏంటి? ఉప్పు ఇనుముని తినేస్తుంది. ఇప్పుడు సాల్ట్ ఏస్తే అయాన్ మొత్తం అది తుప్పు పడతది. ఓకే. అది ఆ ఉప్పు యొక్క ధర్మం అంటాం. అగ్ని యొక్క ధర్మం ఏంటి? వేడిగా ఉండడం అగ్ని యొక్క ధర్మము. అట్లా. అలాగే మీ ధర్మాన్ని అంటే మీ ధర్మాన్ని అంటే భగవంతుడి తత్వాన్ని ఎలా అంటే వాళ్ళు పాడుతూ ఉంటుంటే, వాళ్ళు చెప్తూ ఉంటుంటే ఈ ప్రపంచంలో అది విన్న వాళ్ళకి అమృత వర్షంలాగా ఉంటుందన్నమాట. ఓకే. అలా చేసినప్పుడు హ్మ్. వాళ్ళకి మీరేం జేస్తారు? పునంతి లోకమఖిలం అంటే వాళ్ళలా లోకాన్ని మొత్తం జేసినప్పుడు కిం పునః స్వకులోద్భవాన్
మీరు వాళ్ళ కులాన్ని ఉద్ధరిస్తారు కదా ఎలాగూ. ఓకే, మీరు వాళ్ళ కులాన్ని ఉద్ధరిస్తారు కదా ఎలాగూ. ఇది ప్రహ్లాదుడు భాగవతంలో వస్తుంది. ఏమిని? ప్రహ్లాదుడు తండ్రి కశిపుడిని నరసింహ స్వామి చంపేస్తారు. చంపేసినప్పుడు ప్రహ్లాదుడికి అంటే నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. ఏంటి? ప్రహ్లాదుడికి తెలుసు ఆయనకి ఏంటి అంటే, ఎప్పుడైతే అంటే మరి ఇప్పుడు మా నాన్నకు ఉత్తమ గతులున్నాయా, చెడు గతులున్నాయా అని. అంటే అక్కడ ప్రశ్న అన్నమాట. అంటే భగవంతుడి తండ్రి కాబట్టి ఆయనకు ఉత్ భగ సారీ సారీ భక్తుడి తండ్రి కాబట్టి, సారీ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. ఆయన తండ్రి కాబట్టి, భక్తుడి తండ్రి కాబట్టి ఆయనకు 3 తరాల అవతల ఇవతల అందరికి ముక్తి గ్యారంటీడ్ అని చెప్తారు. ఓకే, అటు 3 తరాలు, ఇటు 3 తరాలు, మొత్తం 7 తరాలు. ఉమ్, అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దేవా, నమోస్తు జగతాం నాథ నమస్తే భక్తి భావన నమః రామచంద్ర నమోస్తుతే. కాబట్టి నేను నీకు నమస్కారం చేసుకుంటున్నాను భగవాన్ అని 4-5 రకాలుగా చెప్పేసి ఆయన నమస్కారాలు చేసి ఆయన నిలబడ్డాడు. అప్పుడు భగవంతుడు రామచంద్రుడు ఇదంతా ఎవరు పరశురాముడు రామచంద్రుడితో మాట్లాడుతుంటే రామచంద్రుడు అన్నాడు, సరే నాయన, నువ్వు నువ్వే నువ్వు ఏదైతే అడిగావో అవన్నీ ప్రసాదిస్తున్నావు. ఆయన ఏమేమి అడిగారు? ఆయన ఏది ఏ, ఆ, నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నాకు ఆ, సరైన ఉద్యోగాన్ని ఇయ్యి, నాకు పదవిని ఇయ్యి, నాకు డబ్బులు ఇయ్యి, ఆధిపత్యాన్ని ఇయ్యి, అలా ఏం అడగలేదు. ఆయన అడిగింది ఏంటి? నీ కాళ్ళ మీద నాకు భక్తి ఉండాలి చూడు, చూడు భగవాన్ అని చెప్పేసి అన్నారు. అదే అదే మళ్ళీ మళ్ళీ అడిగారు. ఉం? అడిగితే ఆయన భగవంతుడు అన్నాడు, సరే నీ కోరికలని ఆ, తీరుస్తానని చెప్తే సరే అని మళ్ళీ ఆయన, సరే భగవాన్ 48వ శ్లోకంలో కూడా ఎదిమి అనుగ్రహో రామ తవాస్తి మధుసూదన, మళ్ళీ మీరు కనుక నా మీద భక్తి కనుక అంటే మీరు కనుక నా మీద అనుగ్రహిస్తుంటే, అనుగ్రహో రామ ఎది అంటే ఒకవేళ త్వద్భక్త సంగ స్వత్పాదే దృఢా భక్తి సదాస్తు. మేము మళ్ళీ అదే చెప్తున్నారు. ఎందుకు? అది తప్ప నాకు ఇంకేమొద్దు అని. ఇప్పుడు అలా 3 సార్లు ఇట్లా ఇదే ప్రార్థనలో 3 సార్లు అలా వస్తుందంటే ఏంటి? ఇది దీని ద్వారానే మనకు మోక్షం వస్తుంది. ఈ పుస్తకము లేకపోతే ఈ స్తోత్రంలోని ముఖ్యాంశం అంటే ఇప్పుడు మీరు ఒకటే లైన్ తీసుకోవాలి ఇందులో మొత్తం అంటే ఈ లైన్ ఏంటి? భగవంతుడి కాళ్ళ మీద మనకు భక్తి కావాలి. భగవంతుడి కాళ్ళ మీద మనకు భక్తి కావాలి అంటే మనం భగవంతుడి కాళ్ళనే ఎప్పుడు చూస్తూ ఉండగలగాలి. అంటే ఏంటి? మనం భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాలి. ఇది మానసికంగా. మానసిక సాష్టాంగ నమస్కారం అంటే ఏంటంటే మనం మన ఆత్మ సమర్పణ చేసుకోవాలి భగవంతుడిని. ఇది స్తోత్రమే పఠేదశు అస్తు భక్తిహీనోపి సర్వదా తద్భక్తిస్తస్య విజ్ఞానం భూయాదంతే స్మృతిస్తవ. అంటే ఇది ఎవరైతే ఆ, ఇంకోటి ఆయన చెప్పారు ఏది, పరశురాముని ఎవరైతే ఈ ఈ భక్తిహీనుడైన పురుషుడు ఎవరైనా కానీ, అంటే పురుషుడు కాదు, భక్తిహీనుడు ఎవరైనా కానీ ఈ ఈ స్తోత్రాన్ని కనుక పఠిస్తే వాళ్ళకు భక్తి కలిగించేటట్టు చేయి ప్రభు. ఉం? వాళ్ళు ఎప్పుడైతే ఉం, ఆ, ఆ, మరణించే సమయం ఉందో అప్పుడు మీ గుర్తు వచ్చేటట్టు చూడండి ప్రభు అని ప్రార్థిస్తే భగవంతుడు సరే మంచిది ఆయన అదే అలాగే కానీ అని ఆశీర్వదించారు. ఇప్పుడు ఇందులో ఈ లాస్ట్ పదం ఒకటి ఏమిటిది? భూయాద్ అంటే స్మృతిష్టవ భూయాత్ అంతే. ఇది 49వ శ్లోకంలో 4వ పాదం. భూయాత్ అంతే స్మృతి తవ. ఓకే, అంటే అంత అంతకాలంలో మీ గుర్తు రావాలి కలిగేటట్టు ఆ, వరం ఏమని అనుగ్రహించండి అని అడిగారు. అంతకాలంలో భగవంతుడిని గురించి ఎందుకు రావాలి అంటే భగవద్గీతలో ఏదో అధ్యాయం ఉంది, అక్షర బ్రహ్మయోగ అని. అందులో శ్రీకృష్ణుడు చెప్తారు మన ఆఖరి ఆలోచన, మరణించినప్పుడు మన ఆఖరి ఆలోచన ఏదైతే ఉందో దాని ప్రకారం మన తర్వాత గతి లభిస్తుంది.
అంటే భగవంతుడిని కనుక గురించి మనం ఆలోచిస్తూ భగవంతుడి పేరు తీసుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ మరణిస్తే భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం. నేను పెంచుకునే కుక్కకి ఏమవుతుందో అది కుక్కకు అది మా పిల్లలు తిండి పెడతారో లేదో అనుకుంటూ పోతే కుక్కగా పుడతాం. ఇది భాగ భగవద్గీతలో చెప్పారు, ఇది భాగవతంలో కథగా చెప్పారు, జడభరతుడి కథగా కూడా చెప్పారు. కాబట్టి మరి చివరి అంశంలో అంటే చివరి క్షణంలో భగవంతుడిని తలుచుకునే ఇది ఎలా అంటే జీవితాంతం భగవంతుడిని తలుచుకుంటుంటే చివరి క్షణంలో కూడా మనం భగవంతుడిని తలుచుకుంటాం అని దాని అర్థం. ఉం? మనం దేన్నైతే మనం ఎక్కువగా ఆలోచిస్తామో చనిపోయేటప్పుడు అదే మనకు గుర్తొస్తుంది. కాబట్టి భగవంతుడి ధ్యానం నిరంతరం చేసుకుంటే మనం భగవంతుని చేసుకుంటాం. రామచంద్రుడు ఆయన్ని ఆశీర్వదించిన తర్వాత ఆయన ఆ, పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు కథలో ఏం జరుగుతుంది? ఇదంతా ఎక్కడ జరిగింది ఇది? సీతాదేవి తో రాముడి వివాహం జరిగిన తర్వాత ఆయన మిథిలా నగరం నుండి అయోధ్య నగరాన్ని వచ్చేటప్పుడు ఇది జరిగింది. ఇది జరిగి కాబట్టి ఆయన వెళ్ళిపోగానే ఆ, ఇక దశరథుడికి చాలా సంతోషం వచ్చింది. ఆయన అంటే ఓహో నా పిల్లలు బ్రతికిపోయారు అని ఆనందంగా ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సుఖంగా ఉండడం మొదలుపెట్టారు. అక్కడ ఇక అక్కడ ఇప్పుడు కొంత అది అలా కొద్ది రోజులు గడిచిపోతా ఉన్నాయి. ఒకరోజు కైకేయికి ఒక అన్న ఉన్నాడు. ఉమ్, ఆయన పేరు యుధాజిత్. ఆయన అంటే ఆ, భరతుడికి మేనమామ అవుతాడు. ఆయన వచ్చి భరతుడిని మా ఇంటికి తీసుకెళ్తాను అని అడిగారు. అడిగితే సరే మంచిది అని. అయితే లక్ష్మణుడు ఎట్లాగైతే రాముడి వెంట ఉంటాడో శత్రుఘ్నుడు భరతుడు వెంట ఉంటాడు. ఎందుకు అంటే సుమిత్ర చెప్పింది ఏంటి, మీరిద్దరూ మీ అన్నల సేవ చేయాలి అని. అందువల్ల వీళ్ళెప్పుడు వాళ్ళ అధీనంలో ఉంటారు. అంటే వాళ్ళకు అంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర ఉంటారు, శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడినే ఆ, చూసుకుంటుంటారు. సో అలాంటప్పుడు భరతుడు ఊరెళ్తుంటే శత్రుఘ్నుడు కూడా భరతుడితోటి కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దీనితోటి మనకు ఈ బాలకాండం ముగుస్తుంది. ఉం? సో సాధారణంగా ఈ మనకు ఈ అధ్యాత్మ రామాయణంలో ఏ కాండం ముగిసినా కూడా చివరి అధ్యాయం అంటే ఇప్పుడు ఇది చివరి అధ్యాయం కదా, బాలకాండంలో చివరి అధ్యాయంలో చివరి శ్లోకం ఎప్పుడు కూడా భగవంతుడి ఆ, గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా అది అన్మ్యూట్ చేసి మనం దీన్ని పఠిద్దాము. ఓకే. సాకేతే లోకనాథ సాకేతే లోకనాథ ప్రణిత గుణగణో ప్రథిత గుణగణో లోక సంగీత కీర్తి లోక సంగీత కీర్తి శ్రీరామ సీతయాస్తే శ్రీరామ సీతయాస్తే అఖిల జనని కరానంద సందోహమూర్తి. అఖిల జన అఖిల జనని కరానంద సందోహమూర్తి. అక్కడ అది ఇది ఉంది కాబట్టి అక్షరం పదం పూర్తి కాలేట్టు మొత్తం పదం చదవాల్సి వచ్చింది. ఓకే. నిత్య శ్రీ నిర్వికార నిత్యస్త్రీ నిత్యస్త్రీ నిర్వికారో. మామూలుగా ఏమవుతుందంటే అక్కడ కారు అని ఉంది కదా, సరే పర్లేదండి. నిరవధి విభవో నిరవధి విభవో నిత్య మాయా నిరాశో నిత్యమాయా నిరాశో మాయా కార్యానుసారి సార్ మాయా మా- కార్యానుసారి మాయా కార్యానుసారి కార్యానుసారి మాయా కార్యానుసారి మనుజైవ సదా మనుయువ సదా మనుజయువ సుధా భాతి దేవో అఖిలేశః. భాతి దేవో అఖిలేశ. సో ఇందులో ఏముంది? సాకేతే లోకనాథ ప్రణిత గుణగణో లోక సంగీత కీర్తి. సాకేతే సాకేతలో
ఆయన లోకనాథుడు. ఎవరు? శ్రీరామచంద్రుడు. ప్రథిత గుణగణో లోక సంగీత కీర్తి. అంటే ఆయనకు ఎన్నో గుణగణాలు ఉన్నాయి. ఆ, వాటితోటి మొత్తం కీర్తి ఉంది. ఆయన ఈ శ్రీరాముడు సీతాదేవితోటి ఉన్నారు. శ్రీరామ సీత యాస్తే అఖిల జనని. ఆ, సో ఆవిడెవరు? ఆవిడ ఆ, అఖిల జనని. ఆ, ఈ అఖిల జనని ఆ, ఆ, కరానంద సందోహ మూర్తి. సో ఆయన ద్వారానే ఈ అఖిల జనని ఎవరు? సీతాదేవి అంటే లక్ష్మీదేవి అంటే మాయ అఖిల జనని. ఆమె నుండి, మాయలో నుండే, ప్రకృతిలో నుండి అన్నీ పుట్టుకొచ్చాయి. ఆయనకు ఆ అఖిల జననికి కారణం ఈయనే. ఆ మాయకు కారణం ఈయనే. కాబట్టి ఈయనను కూడా, ఈయన నుండి అన్ని పుట్టాయని కూడా అనుకోవచ్చు. ఆయనకు నమస్కారాలు చేస్తాం. నిత్యం శ్రీహరి నిర్వికారో. ఆయన ఎప్పుడు శ్రీ ఆయనతోటే ఉంటుంది. శ్రీ అంటే లక్ష్మీదేవి ఆయనతోటే ఉంటుంది. నిర్వికార, ఆయనలో ఎలాంటి వికారాలు లేవు. వికారాలు అంటే ఇదే షడ్ వికారాలు, 6 రకాల వికారాలు లేవు. అంటే ఆ, జన నుండి మరణం వరకు అంటే ఆయన జన్మరాహిత్యము. జన్మరాహిత్యం అంటే జన్మనే లేదు అంటే ఆ, కాబట్టి ఆయనకు మరణం కూడా ఉండదు. ఆయన నిరవధి ఆ, 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 విభవో. ఓకే. ఆయనకు అన్ని రకాల ఐశ్వర్యం. విభవం అంటే ఎలా అయితే అంటే వైభవం అనమాట. అంటే మనకు రకరకాల వైభవాలు ఉన్నాయి. ఇవి ఆ, ఈ అన్ని రకాల వైభవాలతోటి నిత్యం మాయ. ఓకే. నిరాశో అంటే మాయ నిరాశ అంటే నెగెట్ చేయడం. ఓకే. ఆ, ఆ మాయ ఎప్పుడు కూడా ఆయన పట్టుకోదు. మాయా కార్యానుసారి. ఆయన మాయ ఆయననేమి చేయలేదు. కానీ మాయ ఆయన కంట్రోల్‌లో ఉంటుంది. ఆయన ఆ మాయతోటి అన్ని పనులు చేయిస్తారు. ఆయన ఎలా ఉన్నారు? మనుజ ఇవ సదా. ఇక్కడ మనిషిలాగా కనబడుతున్నారు. సదా భాతి ఎప్పుడూ ఆహ్, ఆహ్, అంటే వెలిగిపోతున్నారు. హ్మ్. దేవో అఖిలేశః. ఈయన అఖిల బ్రహ్మాండాలకి భగవంతుడు. హ్మ్. ఓకే. సో ఇది అంటే ఏంటంటే ఆ శ్రీరామచంద్రుడి తత్వాన్ని ఒకసారి మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ ఈ ఆహ్, బాలకాండం ముగుస్తుంది. ఇది శ్రీమదధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే బాలకాండే సప్తమ సర్గः బాలకాండ సమాప్తం. ఓకే. సో మీకేదైనా ప్రశ్నలు గాని, సందేహాలు గాని ఉంటే అడగండి. హరి ఓం అండి. ఆహ్, ఇఫ్ ఇప్పుడు లాస్ట్ చదివింది ఇప్పుడు 56 పద్యమా? 57. 57 విచ్ పేజ్ నంబర్ అండి? 240 ఏనా? హ్మ్. హ్మ్. అదే 71 పేజీ. గుడ్ ఈవినింగ్ బావ. ఈ హ్మ్. క్వశ్చన్స్ అట్లా అంటూ ఏం లేవు గానీ, అంటే ఇప్పుడు మనం బాలకాండం అయిపోయింది గదా మనది. హుహు. సో, ఒక క్విక్ సమ్మరీ లాగా లైక్ మేబీ ఇఫ్ యూ హావ్ టు సమ్మరైజ్ దిస్ హోల్ థింగ్ రైట్ లైక్ హ్మ్. 3 మినిట్స్ సమ్మరీ అట్లా ఓకే. అది అంటే బావుంటుందేమో అని. యాహ్! అది నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేసేటప్పుడు చేద్దాము. ఓకే. ఇంకోటి ఏ పద్యం అండి మీరు చెప్పారు దట్ భక్తి లేకుండా ఉన్నప్పుడు ఇది చదివితే వస్తుందని? అదా? అది ఆహ్, ఇది ఇది ఏది మీరన్నదేంటి? భక్తి లేక ఇది చదివితే భక్తి వచ్చేదనా? ఆ! అదే. స్తోత్రమేతత్ పఠేద్యస్తు భక్తిహీనోపి సర్వదా త్వద్భక్తిస్తస్య విజ్ఞానం భూయాదంతే స్మృతిస్తవ. 49వ శ్లోకం. థాంక్ యూ. హరి ఓకే. సరే ఈరోజు కంక్లూడ్ చేద్దామా? ముగిద్దాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.